LCM ఆఫ్ 9, 8 ఇక్కడ చూడండి సార్, LCM ఆఫ్ 9, 8 ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి భాగింపబడుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి భాగింపబడుతుంది. కాబట్టి ఆన్సర్ 9 ఇంటూ సమ్ నంబర్ అయి ఉండాలి. 9 ఇంటూ K. ఆన్సర్ ఈ క్వశ్చన్కి 72 అనేది 9 తోటి భాగింపబడుతుంది. రైట్. ఇన్పుట్లో ఒక నంబర్ 11 తోటి భాగింపబడితే 11 or 5. ఇన్పుట్లో ఒక నంబర్ 11 తోటి భాగింపబడితే LCM కాసాగులో ఇన్పుట్లో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా? ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అయ్యి కాసాగేస్తే ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవుతే కాసాగు చేస్తే ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ చిన్న కాన్సెప్ట్లే, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. LCM ఆఫ్ 3, 4 ఇన్పుట్లో ఒక నంబర్ సరి సంఖ్య అయి ఉంటే ఆన్సర్ కూడా సరి సంఖ్య ఉంటుంది. ఆన్సర్ కూడా సరి సంఖ్య ఉంటుంది. ఆన్సర్ కూడా సరి సంఖ్య ఉంటుంది. ఈ 3 లాజిక్లనే ఇక్కడ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి సార్, 198 అనేది నాకు 11 తోటి భాగింపబడుతుంది. అంటే ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 11 రాశాను. ఇది 9 తోటి భాగింపబడుతుంది. ఇది 9 తోటి భాగింపబడుతుంది. కాబట్టి 9 ఖచ్చితంగా రావాలి. ఇన్పుట్లో ఒక నంబర్ సరి సంఖ్య ఉంటే ఆన్సర్ సరి సంఖ్య అయి ఉండాలి. కాబట్టి ఇంటూ 2. 9, 9 పోతే కింద 9, 9కి గాసాబా ఎంత? 9. సో 11 2 ఎంత? 22. 11 2 ఎంత? 22. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంత కూడా చెయ్యాల్సిన అవసరం లేదు సార్. ఇంత కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. లాజిక్ చూడండి సార్. లాజిక్ చూడండి. ఒక నంబర్ XYZ, ఇంకో నంబర్ ZYX, ఇంకో నంబర్ ZYX. చూడంగానే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ టిక్ మార్క్ చేసే పద్ధతి. సిని నేను X1, X2, X3 బదులు XYZ అని అనుకున్నాను. డిని నేను X3, X2, X1 బదులు ఏమనుకున్నాను సార్? ZYX అని అనుకున్నాను. Z యూనిట్స్ ప్లేస్లో ఉంది, Y టెన్స్ ప్లేస్లో ఉంది, X హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. అంటే ఇది 100X ప్లస్ 10Y ప్లస్ Z. ఇది ZYX. Z ఏమో 100వ స్థానంలో ఉన్నది, Y ఏమో 10వ స్థానంలో ఉన్నది, X ఏమో యూనిట్స్ స్థానంలో ఉన్నది. దీన్ని తీసేస్తే 10Y 10Y క్యాన్సల్. 100Z మైనస్ Z 99Z. X మైనస్ 100X. X మైనస్ 100X అంటే మైనస్ 99X. అంటే ఆన్సర్ దేంతోటి డివైడ్ అవుతుంది? రైట్. దేంతోటి డివైడ్ అవుతుంది? 9 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి డివైడ్ అవుతుంది. 9 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి డివైడ్ అవుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్? ఈ చిన్న లాజిక్ మీకు తెలుసుంటే రైట్. ఈ నంబర్ XYZ, ఇది ZYX. దీన్ని తీసేస్తే ఇది 9 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి డివైడ్ అవుతుంది. 9 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి డివైడ్ అవుతుంది. అంటే పైన నాకు ఒక నంబర్ 11 కనబడుతుంది. కాసాగులో ఒక నంబర్ గనక 11 తోటి డివైడ్ అయి ఉంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 11. 1 పోయింది. 11, 22, 99. మళ్ళీ ఇక్కడ నేను తీసుకున్న నంబర్ 1, 2, 3. ఇదేమో బేసి సంఖ్య. రివర్స్ చేస్తే 3, 2, 1. అది కూడా బేసి సంఖ్య. బేసి మైనస్ బేసి సరి. అంటే ఈ న్యూమరేటర్ 2 తోటి డివైడ్ అయి ఉండాలి. 11 తోటి ఉండాలి, 2 తోటి ఉండాలి. ఈ ఒక్క నంబర్ తోటే నేను చెప్పగలుగుతాను. రైట్. ఇది 11 తోటి ఉండాలి, 2 తోటి ఉండాలి. B మైనస్ ఏ. B మైనస్ ఏ ఏంటి సార్? ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి సార్. B మైనస్ ఏ. ఈ నంబర్ చూడండి 1, 2, 3, 4. ఈ నంబర్ రివర్స్ ఏమవుతుంది? 4, 3, 2, 1. దీని యొక్క డిజిటల్ సమ్ 1. దీని యొక్క డిజిటల్ సమ్ 1.
1 మైనస్ 1 ఎంత 0 అంటే b మైనస్ a ఖచ్చితంగా 9 తోటి డివైడ్ అయి ఉండాలి. ఖచ్చితంగా 9 తో డివైడ్ అయి ఉండాలి. ఇక్కడ 9 తో డివైడ్ అవుతుంది, ఇక్కడ 9 తో డివైడ్ అవుతుంది. హారంలో 9 ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 11 తో డివైడ్ అవుతుంది. LCM లో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. LCM లో ఒక నంబర్ సరి సంఖ్య ఉంటే ఆన్సర్ కూడా సరి సంఖ్య ఉండాలి. ఆన్సర్ కూడా సరి సంఖ్య ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడంగానే మనకు లాజిక్స్ వస్తాయి సార్. క్వశ్చన్ చూడంగానే మనకు లాజిక్స్, ఓన్లీ లాజిక్ మీదనే యాప్టిట్యూడ్ ఉంటుంది సార్, మ్యాజిక్ మీద కాదు. రైట్? మ్యాజిక్ మీద కాదు, లాజిక్ మీద ఉంటుంది. ఎవరైతే కరెక్ట్గా అనిల్ నాయర్ క్లాసెస్ని ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా అలవోకగా, చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్లు చేస్తారు.